ఇప్పుడు కల్కి రాబోతోంది. అసలు మొన్న మీరు చూసారు ఆ బుజ్జిగాడు అవునండి. అదంతా ప్రభాస్ వస్తే అసలు అక్కడ అంతా ఆ ప్లేస్ దద్దరిల్లిపోయిందండి. అభిమానులు అసలు అదే నాకు ఎప్పుడు రాజమౌళి గారు బాహుబలిలో ఆ సాంగ్ పెట్టారు కదండి, బల బల బలిరా బలి, అవును జయహారతి నీకే పట్టాలి అని. అవును ఆ జయహారతులు 360 రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి. అది అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో మా ప్రభాస్. అవునండి అవును అంటే ఇక్కడనే కాదు, ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన అభిమానం సంపాదించుకున్నారు. అవును ఇక్కడికి వెళ్ళినా కూడా అవును బాబు అక్కడికి అమెరికా వెళ్ళినా కూడా ఆయనకి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా మందికి విపరీతమైన అది లేదు, బాహుబలి బాగుంటాయి. అందరూ అన్ని లాంగ్వేజ్. బాహుబలి ఇంకా ప్రపంచ దేశాల్లో ఆయన పేరు బాహుబలిగా స్థిరస్థాయిగా ఉండిపోయింది. అవునండి అంత గొప్పటి సినిమా అందించిన రాజమౌళి గారు కూడా చాలా గొప్ప. అవును 100%. కృష్ణరాజు గారు ఎప్పుడో అన్నారు రాజమౌళి గారిని, డెఫినెట్ గా మనకి ఫస్ట్ ఆస్కార్ ఏమైనా అవార్డు రావాలి అంటే అది రాజమౌళియే తీసుకొస్తాడని అనేవారు ఆయన. నిజంగా అలాగే తీసుకొచ్చాడు ఆయన. త్రిపులార్కి అంత మంచి గొప్ప డైరెక్టర్. గ్రేట్ అండి నిజంగా. కృష్ణరాజు గారు ముందే చెప్పారంటే ఆయనకి అసలు సినిమా మా బాహుబలి సినిమా ఇప్పుడు తిరుపతిలో పెడితే అండి, ఆయన ఆ మీటింగ్ లోనే చెప్పేశారు, ఇది ఇక్కడితో ఆగదు, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది అని. అట్లాగే ప్రపంచం సృష్టించింది బాహుబలి. అవునండి ఆయనకి కొంచెం సిక్స్ సెన్స్ ఉండేది కృష్ణరాజు గారు, సిక్స్ సెన్స్ ఎవరు ఏంటి అలాగా. అట్లాగే మన నాగి గారి అన్న కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి. ఆయన ఎందుకంటే దత్తు గారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం. ఏం దత్తు అంటే ఏం మామా అనేవారు ఆయన. ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడుగుతాం, ఈయన యాటిట్యూడ్, ఈయన గొప్పతనం, ఈయన ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు దత్తు గారు. అట్లాగా దత్తు గారు నాగి ఒక మూవీ తీశారు, అది ఎవడే సుబ్రహ్మణ్యం. దత్తు గారు ఫోన్ చేసి, మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ, మీరు కృష్ణరాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది మీరు చేయాలి అని. సరే అయితే రమ్మను. నాగి గారు వచ్చారు. కృష్ణరాజు గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఆయన, గురువు గారు లాగా అనమాట. ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు అద్భుతంగా ఉంది, చేస్తాను. ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే కొంచెం ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట. ఆ ధాన్యం అది ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు, ఏమి లేదు, ఇంట్లోదే నేను ఏదో ఒక పంచా కొండవ ఉంటే తెచ్చాను కిందకి. స్వప్న వచ్చిందనమాట, అంటే సూపర్, ఇంక అసలు కుట్టించడం ఎందుకు, రెడీగా ఉంది డ్రెస్ కూడా, ఇదే చేద్దాం అంకుల్ కానీ ఏది చూస్తే అదిరిపోయారు అంకుల్ అని. ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు, నాని హీరో. ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీశారు ఆయన. అవును నాగి ఆ సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, ఇతను మామూలు డైరెక్టర్ కాదు, చాలా అద్భుతమైన నెంబర్ 1 డైరెక్టర్ అయిపోతాడు అని. అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరాతో కూడా షూట్ చేసేవారు అనమాట. అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు. దత్తు నీ అల్లుడు అసలు మామూలు కాదు, ఎప్పుడైనా నెంబర్ 1 డైరెక్టర్ అయిపోతాడు అని ఆ రోజు నుంచి అనుబంధం. అలాగే నెంబర్ 1 మూవీ తీశారు కదా మహానటి, ఇంకొకరు అయితే తీయలేరు. ఎంతమంది అనుకుని సావిత్రి గారి లైఫ్ మీద చేద్దాం తీయాలంటే మాటలేంటి, చేయలేకపోయారు. ఆ క్యారెక్టర్ చూసి ఆ రోజు అయితే అప్పటి నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం. అందుకని తర్వాత ప్రభాస్ గారితో తీద్దామని అనుకొని ఉంటారు వాళ్ళు. ముందు మాత్రం దత్ గారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు, లేదు మామ మంచి స్టోరీ ఉంది, అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుందని నాగి అంటున్నాడు, నాగి తీస్తాం అంటున్నాడు, నువ్వు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు. కృష్ణరాజు గారు కూడా నాగి అంటే చాలా నమ్మకం కదా, దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను అని బాబుతో మాట్లాడారు. పెదనాన్నగారు అంటే ఏదో ఉంటుంది, ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా. చూస్తాను పెద్దబాజీ అయితే ఒకసారి కలవమనండి నాగి గారిని. ఆయన కలవటం, ఇద్దరు ఆ స్టోరీ చెప్పడం, ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి చేయటం జరిగిందనమాట. కలికి అలా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు అసలు అది 600 కోట్లు 700 కోట్లు. ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత ఖరీదైన సినిమా జరగట్లేదండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా. అవును, దానికి నిన్న కారు చూడండి అసలు ఎక్కడ ఎంత విచిత్రం. అది ఒక సినిమాకి హీరోని ఒక కారుతో అంటే ఆ కారుకి కూడా అంత
పబ్లిక్ బుజ్జి ఎవరు బుజ్జి అవునండి, అవును. చాలా- ముందు చిన్నది తను ఇన్స్టాగ్రామ్ లో చిన్న చేశారు. మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయింది దాని మీద. అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది. అదేనమ్మా, అసలు యాక్చువల్ గా ఆ సందర్భం వచ్చింది కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతున్నది? అది డిలే అని కాదు, బాబు ఇప్పుడున్న ఈ బిజీ, ఆయనకి దృష్టి అంతా ఆ సినిమాలు దాని మీదే గానీ ఇంకా ఇది ఈ ఆలోచన ఇంకా రాలేదు. ఆ ఆలోచన బాబుకి రావాలి, అప్పుడు ఆయన చేసుకుంటారు అంతేనా? అంతే. మొన్న అందరూ ఇంకా మీడియా అంతా పెళ్లి అయ్యో గురించి నాకు ఫోన్ చేసి అందరూను కెమెరాలు రెడీగా పట్టుకొని వచ్చేయటానికి, నేను కానీ చెప్తే అంత పని చేయకండి, మీరు ఎలా అనుకున్నారు బాబుని, ఒకవేళ నిజంగా కుదిరినా మాత్రం ఆయన అలా పబ్లిసిటీ చేస్తారు చేయరు చెయ్యరు కదా, కదా. మీరు అలా ఏమీ ఆలోచించకండి, అది దేని గురించో ఒక రోజు వెయిట్ చేయండి అని చెప్తే అప్పుడు అందరూ ఆగారు. అవును. నేను మా హిట్ టీవీలో చెప్పా, ఇది 100% పెళ్లికి సంబంధించిన విషయం మాత్రం కాదు. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషిని, ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కడ టాపిక్ లేదు అసలు. ఇంక దేని గురించైనా అయి ఉండొచ్చు ఇది, బట్ వెయిట్ చేయమని అంటున్నాడు కదా ప్రభాస్ అని నేను మా వీడియో చెప్పానండి మా ఛానల్లో. అంటే ఇన్ జనరల్ గా ఈ రోజు ప్రభాస్ కున్న స్టార్డమ్ కి అసలు అంటే కొంతమంది ఎవరో హీరోయిన్ ని చేసుకోబోతున్నాడని, అనుష్క కొన్నాళ్ళు ఆ టాపిక్ నడిచిందండి అవునండి మీడియాలో కూడా. ఇంక మీకు తెలియదే ఉంది, ఒక హీరో ఒక అందమైన హీరో ఉంటే కామన్ గా అవి జరిగేవే కదా, ఎవరు ఊహలాలకు ఉంటాయి. అవునండి, ఆ నిజాలేంటో మాకే మీకు తెలుస్తాయి. అసలు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదండి ప్రభాస్ అనుష్క మ్యారేజ్ గురించి కృష్ణరాజు గారు అప్పుడప్పుడు, అంటే వాళ్ళ మదర్ కూడా ఉంటది కదా, పెద్దబాజీ పెద్దమావి గారు చెప్తే బాబు పెళ్లి చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కదా. అంతే కదా. మాకు 100% చేసుకుంటాను అని అంటారు. ఆయనకి పెళ్లి మీద విరక్తి అది అలా అసలు అంటలేదు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, లేడీస్ అంటే రెస్పెక్ట్. మ్యారేజ్ అన్నా కూడా అన్ని అలాంటిది లేదు, డెఫినెట్ గా ఎప్పుడు భగవంతుడు కృష్ణరాజు గారు చెప్పేవారండి. మాట్లాడుతుండేవారు. కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు, ఉండాలి భార్య. కన్నంనే చూసినాను, కన్నం అంటారు కదా, చూసావు కదా, కన్నం నన్ను ఇంత బాగా చూసుకోవటం వల్ల నేను ఇంత హాయిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను, అదే భార్య తన చూసుకోగలుగుతుంది అని చెప్పేవారు అనమాట. అదే అన్నమాట. అంటే అన్ని తెలుసు ప్రభాస్ గారికి కూడా, ఉండదు గొప్ప వ్యక్తి ఆయన. అవునండి, దాంట్లో డౌట్ లేదు. ఇది చాలా మంది చాలా కాలం నమ్మిన విషయం ఏంటంటే ప్రభాస్ కి అనుష్కకి మ్యారేజ్ జరుగుతుంది. చెప్పాం కదండి, అవన్నీ రూమర్స్. 100% రూమర్స్. ఇప్పుడు ఇంకా అసలు ఆయనకి నచ్చి చేసుకోవాలంటే ఎవరు వద్దని ఎవరు వద్దంటారు కదా, ఆయన ఇష్టం. అవును, ఆయన హ్యాపీగా ఉండటానికి ఆయన లైఫ్ కి ఆయన ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ బాబు మెంటాలిటీ, బాబు చాలా మెచ్యూర్డ్ పర్సన్, మెచ్యూర్డ్ అండ్ ప్యూర్ మైండ్. అంటే మ్యానిపులేషన్స్ అసలు తెలియదు, ఫ్యామిలీకి అసలు లేదు. ఎవరైనా బాగున్నారు అంటే 10 సంతోషపడతాం, నేనైనా కృష్ణరాజు, మా పిల్లలైనా బాబైనా, ఇది ఆ మెంటాలిటీ అందరికీ.